మనం మంత్ కోర్స్ నేర్చుకోబోతున్నాం. మంత్ కోర్స్ రావాలంటే మనకి ఏ నెలకి ఎన్ని రోజులు అనే విషయం మనకు అవగాహన ఉండాలి. అందులో జనవరి తీసుకున్నట్లయితే 31, ఫిబ్రవరి 28, మార్చ్ 31, ఏప్రిల్ 30 డేస్ ఉంటుంది, మే 31, జూన్ 30, జూలై 31, ఆగస్ట్ 31, సెప్టెంబర్ 30, అక్టోబర్ 31, నవంబర్ 30, డిసెంబర్ 31. అయితే మొదట మనకి ఏంటంటే ఆడ్ డేస్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే మనం 7 చేత డివైడ్ చేసుకోవాలి ఎన్ని వారాలు వస్తున్నాయి. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే జనవరి మంత్ తీసుకున్నట్లయితే 31 రోజు వస్తుంది. ఈ 31ని 7 చేత డివైడ్ చేస్తే మనకి 7 4 28 ఆడ్ డేస్ వచ్చేసి మనకి 3 వస్తుంది. అంటే జనవరి మంత్కు 3. మరి ఫిబ్రవరి జనరల్ ఇయర్లోనే అయితే 28 డేస్ ఉంటాయి. అదే లీఫ్ ఇయర్ కింద ఉంటాయి మనకి 29 డేస్ ఉంటాయి. అప్పుడు ఈ 28 డివైడెడ్ బై 7 చేసి మనకి ఎంత వస్తుంది? ఆడ్ డేస్ 0 ఆడ్ డే, 0 ఆడ్, కాబట్టి 0 వస్తుంది. మరి 29 తీసుకున్నాం అనుకోండి, 29 డివైడెడ్ బై 4, 7 4 28 ఆడ్ డేస్ వచ్చేసి మనకి 1 ఆడ్ డే. కాబట్టి ఇది లీఫ్ ఇయర్కి, ఇది లీఫ్ ఇయర్కి 1 వస్తుంది మనకి. అదే జనరల్ మన జనరల్ మంత్ ఇయర్కి అయితే కనుక 0 వస్తుంది. మరి మార్చి తీసుకున్నట్లయితే 3 ఆడ్ డేస్ వస్తాయి. ఏప్రిల్ 7 4 28 కాబట్టి ఇక్కడ 2 ఆడ్ డేస్ వస్తాయి. మళ్ళీ 31 డేస్ వచ్చింది కాబట్టి 3 ఆడ్ డేస్. జూన్ 30 కాబట్టి 2 ఆడ్ డేస్, ఇక్కడ 3 ఆడ్ డేస్. ఆగస్టు 3 వస్తుంది, 30 కూడా వస్తుంది కాబట్టి 3 ఆడ్ డేస్. సెప్టెంబర్ 30 కాబట్టి 2 ఆడ్ డేస్. అక్టోబర్ 31కి ఇక్కడ మనకి 3 డేస్. నవంబర్కి 2 ఆడ్ డేస్ వస్తాయి. డిసెంబర్కి 31 వస్తాయి. 31 మీన్స్ 3 డేస్ వస్తుంది. ఇవన్నీ కూడా ఆడ్ డేస్. ఇప్పుడు ఈ మంత్ కోడింగ్ చేద్దాం. మనం ఏం చేద్దాం? మంత్ కోడింగ్. దేర్ఫోర్ జనవరి కాబట్టి ఈ జనవరికి కోడింగ్ మంత్ కోడింగ్ అంటే ఎంసీ. ఈ మంత్ కోడింగ్ వచ్చేసి జనవరికి మనకి ఓన్లీ ముందు ఏ మంత్స్ లేవు, జనవరితో స్టార్ట్ అవుతుంది కాబట్టి 0. ఏం చేస్తాం? 0 దాని మంత్ కోడ్. దేర్ఫోర్ ఫిబ్రవరికి వచ్చేసరికి ఫిబ్రవరికి మనకి ఏమవుతుంది? దీని ముందు మంత్ ఏమొస్తుంది? ముందు మంత్ వచ్చేసి జనవరి. ఓన్లీ జనవరి వస్తుంది. జనవరిలో ఆల్రెడీ మనకు 3 కాబట్టి దీని మంత్ కోడ్ 0 + 3. 0 + 3 మీన్స్ 3. దీని మంత్ కోడ్. అలాగే మార్చి తీసుకుందాం. మార్చి తీసుకున్నట్లయితే మార్చి మనకి ముందే వస్తాయి జనవరి, ఫిబ్రవరి. దేర్ఫోర్ జనవరి ప్లస్ ఫిబ్రవరి. మరి జనవరి మంత్కి వచ్చేసి 0 కోడ్ ప్లస్ ఫిబ్రవరికి వచ్చేసి మనకి ఏమొచ్చింది? 3 వచ్చింది. ఫిబ్రవరి మనకి జనవరికి వచ్చేసి 0, ఫిబ్రవరికి వచ్చేసి 3. అదే మార్చికి వచ్చేసరికి మనకి 0 + 3. 0 + 3 మీన్స్ ఫిబ్రవరికి 3 వచ్చింది. మార్చికి వచ్చేసి జనవరి ప్లస్ ఫిబ్రవరి, అప్పుడు 3 ప్లస్ జనవరి మంత్ మనకి 3 ప్లస్ ఫిబ్రవరి మంత్ వచ్చేసి మనకు 0 వచ్చింది. 3 + 0 అంటే 3. ఒకవేళ లీఫ్ ఇయర్ అయింది అనుకోండి, అప్పుడు లీఫ్ ఇయర్కు ఫర్ లీఫ్ ఇయర్ జనవరిది 3, ఫిబ్రవరిది మనకి 1 వచ్చింది. దేర్ఫోర్ 4. కాబట్టి దీనికి ఏమవుతుంది? మనకి మార్చికి 3, 4. అదే ఏప్రిల్ మీన్స్ మనకి జనవరి ప్లస్ ఫిబ్రవరి ప్లస్ మార్చ్. ఈ 3 మంత్స్ కూడా దీని ముందు ఈ 3 మంత్స్ ఉన్నాయి. జనవరి ఉంది, ఫిబ్రవరి ఉంది, మార్చ్ ఉంది. జనవరి ఆల్రెడీ దాని కోడ్ వచ్చేసి 3, ఫిబ్రవరి మనకి 0, మార్చ్కి వచ్చేసి మనకి ఏమొచ్చింది కోడ్? మార్చ్ మీన్స్ 3. దేర్ఫోర్ ఏప్రిల్కి వచ్చేసి 6.
ఒకవేళ ఇన్ కేస్ లీఫ్ ఇయర్ అయిందనుకో అప్పుడు 3 ప్లస్ ఫిబ్రవరి 1 తీసుకోవాలి ప్లస్ 3 4 ప్లస్ 3 7 7కి వచ్చేసి మనకు 7 వచ్చింది కాబట్టి పర్ఫెక్ట్ గా 0 అవుతుంది. 7 డివైడెడ్ బై 7 కాబట్టి 0. దేర్ఫోర్ ఏప్రిల్ మంత్ మనం ఏం తీసుకోవచ్చు 6,0. అదేవిధంగా మే ముందున్నటువంటి ప్రిసైడింగ్ ఇయర్స్ వచ్చేసి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ మంత్ వస్తాయి. ఇక్కడ జనవరి యొక్క ఆడ్ డేస్ వచ్చేసి 3 వస్తుంది. 3 ఫిబ్రవరి 0 ప్లస్ మార్చ్ వచ్చేసి